హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. బీట్రూట్ వల్ల మనకు బ్లడ్ ఎక్కువగా ఇంప్రూవ్ అయితుంది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్లడ్ తక్కువగా ఉందంటే 1 వీక్ పాటు నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను. తర్వాత బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యింది. దానికోసం అనేసి నేను ఇక్కడైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా బీట్రూట్‌ని తీసుకొని తొక్క తీసి పెట్టుకొని తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిలు, జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి ఉంచాలి. తర్వాత బీట్రూట్ ముందుగానే తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఉంటదిగా అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై లాగా చేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయినాక మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసి ఇంకా కారం పొడి కూడా టేస్ట్‌కి తగినంత యేసుకొని మరలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఓపెన్ చేశామంటే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. అడుగంటకుండా మనమైతే కలుపుకోవాలి. పిల్లలకి ఇష్టం ఉండదు బీట్రూట్ తినడం గానీ, బీట్రూట్ జ్యూస్ ఇట్లా తాగడం గానీ ఇష్టం ఉండదు. ఇలా ఫ్రై చేసి ఇస్తే మా పిల్లలైతే చాలా బాగా తింటారు. ఇంకా చపాతీలో ఇలా రోల్ చేసి ఇస్తాను. మా బాబు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.